శేఖర్ కమ్ముల గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఈరోజు ఆయన సినిమా రిలీజ్ అయింది. సినిమా పేరు కుబేర. నాగార్జున గారు, ధనుష్ గారు అండ్ రష్మిక మండన ఈ సినిమాలో నటించారనమాట. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే, సినిమా నాకు చాలా బాగా నచ్చింది మామ. ఈ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే, కొంతమందికి చాలా బాగా నచ్చుద్ది, కొంతమందికి ఓకే పర్లేదు బాగానే ఉంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఈ సినిమా ఎలా ఉంటదంటే, ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల గారు ఇలాంటి స్టోరీని కానీ ఇలాంటి స్క్రీన్ ప్లేని కానీ ఎక్కడ టచ్ చేయలేదు మామ. ఆయన పాత సినిమాలన్నీ ఫీల్ గుడ్ మూవీస్ ఆర్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఆయన ఒక సినిమా ద్వారా మెసేజ్ ఇద్దామని ట్రై చేస్తున్నారు. లాస్ట్ మూవీ లవ్ స్టోరీ కూడా, అది లవ్ స్టోరీ అయినా కూడా అందులో అండర్ కరెంట్ గా ఒక మెసేజ్ వస్తుంది. ఇందులో కూడా ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి, ఇందులో కూడా ఒక మెసేజ్ వస్తుంది అనమాట. సో ఆయన కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. బట్ ఓవరాల్ గా ఒక దర్శకుడిగా సక్సెస్ అయ్యారని నా అభిప్రాయం మామ. మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా అందరికీ సూపర్ గా నచ్చకపోవచ్చు, కొంతమందికి చాలా బాగా నచ్చుద్ది, కొంతమందికి ఓకే పర్లేదు బాగానే ఉంది అని అనిపించవచ్చు అనమాట. సో చూసేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఇంకొక మైనస్ ఏంటంటే లెంత్ మామ. లెంత్ చాలా ఎక్కువ ఉంది, 3 గంటల పైన ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ వచ్చి ఏంద్రా బాబు ఈ సినిమాలో అసలు ఇంటర్వెల్ లేదా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వెళ్తానే ఉంటుంది అనమాట, అట్ లాస్ట్ ఇంటర్వెల్ వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంతవరకు లెంత్ అనిపించింది మామ. సో కొన్ని సీన్స్ బాగా డ్రాగ్ చేశారన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఆ లెంత్ మనం భరించగలిగితే ఈ సినిమా మనకి నచ్చవచ్చు. సో ఇంక యాక్టర్స్ విషయానికి వస్తే ధనుష్ గారు అసలు ఈ సినిమాలో నటించాడా లేదా జీవించాడా అని చెప్పాలి మామ. ఎక్కడ ధనుష్ అయితే కనిపించాడు, జస్ట్ ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఒక 3-4 సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అసలు మామూలుగా లేదు మామ, జస్ట్ అక్కడ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సూపర్ గా చేశాడు ఆయన. ఇంకా నాగార్జున గారు. సో నాగార్జున మామ గురించి ఏం చెప్తాం, ఆయన ఏ క్యారెక్టర్ చేసినా కూడా అద్భుతంగా చేస్తారు. ఇందులో ఇలాంటి క్యారెక్టర్ చేసినందుకు ముందుగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన హీరో కాదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే అనమాట. యాక్టింగ్ అయితే సూపర్ గా చేశారు. అండ్ సర్ప్రైజింగ్లీ మన అక్క అదే రష్మిక మండన కూడా బాగానే చేశారు అనమాట. ఎందుకంటే ఆవిడ చాలా సినిమాలో ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది, బట్ ఈ సినిమాలో సెటిల్డ్ గా చేసింది. అండ్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఇంకా అతని క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ లో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు మామ. ఇంకా టెక్నికలీ మ్యూజిక్ దేవశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. సో చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మ్యూజిక్ అంతా దన్ 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 అని ఉంటుంది, బట్ ఈ సినిమాలో కొంచెం ప్లెజెంట్ గా అనిపించింది అనమాట. డిఎస్పీ గారికి ఒక ఓ వేసుకోవాల్సిందే. ఇంకా సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది, ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంది మామ. బికాస్ ఆఫ్ ది లెంత్ అయితే కొంచెం భరించాల్సి వస్తుంది అనమాట. ఇంకా డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. సో శేఖర్ కమ్ముల గారు ఈ మధ్య కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు. సో ఆ కొత్తదనంలో కూడా ఆయన తన మార్క్ వేసుకుంటున్నారని నా అభిప్రాయం. సో ముందు ఆయన సినిమాలు వేరు, ఈ మధ్య వస్తున్న సినిమాలు వేరు. ఎస్పెషల్లీ కుబేరా లాంటి సినిమా ఆయన చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మామ. ఇదే సినిమా ఎవరన్నా ఇంకో డైరెక్టర్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్ పెట్టి పెద్ద కిచిడీ చేసేవాళ్ళు. బట్ ఆయన అలా చేయకుండా ఆయన ఎలా తీయాలనుకున్నారో ఆ రకంగానే తీశారనమాట. సో ఆయన మోస్ట్లీ సక్సెస్ అయ్యారని నా అభిప్రాయం. ఇది మళ్ళీ చెప్తున్నాను, లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం మనం ఓపికగా చూడాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమా అందరికీ ఎక్కకపోవచ్చు మామ, బట్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కి 90% ఆఫ్ ది ఆడియన్స్ కి ఓకే బాగానే ఉంది అన్న ఫీలింగ్ అయితే కలుగుద్ది. కొంతమందికి అయితే చాలా అంటే చాలా బాగా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. సో ఇది సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. టాటా.